ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, త్రియేక దేవుని ఉన్నతమైన నామమునకు సమస్త స్తుతి, మహిమ, ఘనత మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు, దీవెనలు. నేడు ఈ అనుదిన ధ్యానములలో 23వ దిన సహవాసంలోనికి మనం వచ్చాం. ఆదికాండం 22వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాక్య భాగము. 22వ అధ్యాయంలో 7 ఆలోచనలు మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట అబ్రహాము గారు దేవుని చేత పరిశోధించబడుతూ ఉన్నటువంటి సందర్భం. వాస్తవంగా మనం గమనిస్తే అసలు అబ్రహాము గారికి ఆయన ఏంటో, ఎవరో, ఎలాంటి వాడో తెలియక మునుపు, తనకు తాను తెలియక మునుపు యెహోవా దేవుడు ఆయనను గురించి తెలుసుకొని ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభువుగా, ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి ప్రభువుగా ఆయన్ను పిలవటం అనేది మనం గమనిస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఆయన పరిశోధిస్తూ ఉన్నటువంటి తలంపులు మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలోని ఈ ప్రాముఖ్యమైన భాగములన్నిటిలో అబ్రహామును విశేషించి పరిశోధించటంలో ఆయనను ఒక మాదిరికరమైన వ్యక్తిగా మనందరి ఎదుట కనుపరచటానికి మాత్రమే అబ్రహామును యెహోవా దేవుడు పరిశోధన చేశారు. అంతేగాని దేవునికి అబ్రహాము గారి గురించి తెలియక కాదు. ఆ సమయం వరకు ఒక రీతిగా అబ్రహాము గారు ఉంటే అప్పటి నుంచి మారిపోతాడని ప్రభు ఏమీ అనుకోలేదు. ఈయన కలిగినటువంటి బిడ్డల ద్వారా మరింత విశ్వసనీయతలో అబ్రహాము గారు జీవించగలుగుతూ ఉన్నాడు. అది దేవాదేవునికి తెలుసు. కానీ ఈ అబ్రహాము గారు కలిగి ఉన్న విశ్వాసం ఏంటో, ప్రభువుకు ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటో ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కూడా తెలుసుకోవాలి. ఈ రీతిగా ఆయన పరిశోధిస్తూ ఉన్నప్పుడు మనుషులందరికీ కూడా మాదిరిగా విశ్వాసంలో ప్రథమునిగా ఉంచుకోవటానికి అబ్రహాము గారి ఎదుట ఆయన ఉంచిన సవాలు మనం చూస్తున్నాం. 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఒక దేశం దాటి అబ్రహాము గారు ప్రయాణం చేయాలి. ఫిలిస్తియా దేశంలో గెరారులో ప్రస్తుతమైన కాపురం చేస్తున్నారు. ఆ బయర్షెబా అనేటువంటి బావిని తవ్వించుకొని తనకు, తన యొక్క దాసదాసి జనాంగానికి, తన యొక్క పశువులకు ఒక నీటి వనరు కలిగి ఉండేటువంటి ఆలోచన ఆయన చేసుకొని అక్కడ అనేక దినాలు పరదేశిగా ఆయన నివాసం చేశాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఇస్సాకు కూడా ఇంకా యుక్త వయస్సుకు రాలేదు, కానీ బాల్యం నుంచి కౌమార్యం అయితే దాటుతూ ఉన్నటువంటి సందర్భం. బహుశా ఈ టైంకి ఇస్సాకు గారి వయస్సును మనం గమనిస్తే కనీసం 12 సంవత్సరాల వయస్సు ఇస్సాకు గారికి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ వయస్సు వరకు కూడా ఆయన నివాసం చేస్తున్న ఆ స్థలములో అక్కడ నుంచి దాటి దేవుని యొక్క ఆదేశం ప్రకారంగా ఆయన పరిశోధిస్తూ ఉన్నటువంటి రీతిలో మోరియా దేశాన్ని ఈయన చేరుకోవాలి. ఇష్మాయేలు అప్పటికే దేవుని యొక్క మాట ప్రకారం తన ఇంటి నుంచి, ఆ ప్రాంతం నుంచి పంపివేయబడ్డాడు. ఇక ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకు, ఈయన వాగ్దాన కుమారుడు, తన యొక్క వారసుడు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడు. అందుకని ఇస్సాకును అబ్రహాము గారు అమితంగా ప్రేమిస్తున్నాడు. అలాగనే శరీరరీతిగా గమనిస్తే మనం
100 సంవత్సరాల వయసులో కలిగినటువంటి కుమారుడు ఇస్సాకు. కనుక లేక కలిగినటువంటి కుమారుని పట్ల ఆ తండ్రి గారికి ఉండేటువంటి ఆప్యాయత, వాత్సల్యత అనేవి ఎంత విస్తారంగా ఉంటాయో వాటిని మనమందరము తెలుసుకునే నిమిత్తం కూడా ప్రభు ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుని ప్రేమిస్తున్న సత్యాన్ని బయలుపరుస్తూ నీవు ప్రేమించు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. గనుక తన యొక్క ప్రేమలో, తన అనుబంధంలో, తన కుటుంబ జీవితంలో మొదటిసారి కుమారుడిని పంపించేసంటే పంపించాడు ఆయన. బహుశా దాసి కుమారుడు అనే భావన ఆయనలో ఉంది అని మనం అనుకుంటామేమో. వాగ్దాన ఫలం కాదనే ఉద్దేశం చేత ఆయన పంపించేశాడని ఒకవేళ మనుషులు ఎవరైనా అబ్రహాము గారి గురించి ఆలోచన చేస్తారేమో. ఇప్పుడు తన యొక్క ఆశీర్వాదం అంతటికి, దేవుని యొక్క కార్యాలకు, వాగ్దానానికి వారసుడైనటువంటి ఇస్సాకును అబ్రహాము గారు చాలా ప్రాణం పెట్టుకుని ప్రేమించేటువంటి కుమారుణ్ణి బలి ఇవ్వమంటే ఇప్పుడు తన ప్రేమ కుమారుని పట్ల ఉందో, దేవుని పట్ల ఉందో ఆయన తెలియచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కేవలం మనం గ్రహించుకోవటానికి అబ్రహాం ఏం చేస్తారో దేవునికి తెలుసు. మన ఈ మాట మనసులో ఉంచుకోవాలి. అబ్రహాం గారి గురించి దేవునికి తెలియక ఆయన్ని పరీక్షించడం కానీ పరిశోధించడం కానీ అక్కడ జరగటం లేదు. కేవలం మానవాళి తెలుసుకునే నిమిత్తమే ఆయన పరిశోధిస్తూ ఉన్నటువంటి ప్రభువు ఆయనకు పరీక్ష పెట్టి ఆయన విశ్వాసం ఏంటో, ప్రేమ ఏంటో తెలియపరచడానికి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. రెండవ ఆలోచన 3-7 వచనాల భాగములో వీరు ప్రయాణం చేస్తున్నారు. వెంటనే దేవుడు సెలవిచ్చిన వెంటనే బయలుదేరారు. 3వ దినానికంటే ఈరోజు రాత్రి ఆయనకి దర్శనం, దేవుడు మాట్లాడారు. తెల్లవారింది, అన్నీ సిద్ధపరచుకున్నాడు. వెంటనే ప్రయాణం ప్రారంభించారు. ఆ రోజంతా ప్రయాణించి రేపటి ఉదయానికి ఆ మోరియా దేశానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే కనీసం ఒక దిన ప్రయాణం అంత దూరం ఆయన వెళ్ళాడు. 3వ దినం అంటే రాత్రి నుంచి లెక్కపెట్టి, గత రాత్రి నుంచి రేపటి వరకు లెక్క పెట్టుకుంటే 3వ దినం అవుతుంది రేపు. కనుక ఆ దినాల ప్రయాణంలో ఆయన అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ స్థలానికి చేరుకున్నప్పుడు తన పనివారితో అయితే చాలా సులభంగా ఆయన చెప్పాడు, అయ్యా మీరు ఎక్కడ ఉండండి, మేము వెళ్ళి ఇక్కడ నుంచి బలి అర్పించి తిరిగి వస్తాం. ఈ వాక్యాన్ని చూసినప్పుడు చాలామంది ఏమని ఆలోచన చేస్తారంటే 5వ వచనంలోని ఆఖరి లైన్, దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాటను బట్టి కొంతమంది వాక్యాన్ని ఉపదేశించేవారు కానివ్వండి, మనం వ్యక్తిగతంగా ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి, ఎలాంటి ఆలోచన చేస్తామంటే అబ్రహాం గారికి దేవుడు తన కుమారుని తీసుకోరు అని తెలుసు. ఎందుకు? ఆయనే వాగ్దానం చేసి ఇచ్చారు కదా, ఆయనే ఆశీర్వదించి ఇచ్చారు కదా. మరి అటువంటి ఆశీర్వాద ఫలాన్ని ఆయన ఎలా తీసుకుంటారు? అప్పుడు ఆ ఆశీర్వాదం ఏమవుతుంది? కానీ మనం గమనించాలి, ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధన చేసి ఆయన విశ్వాసం ఏంటో, వ్యక్తిత్వం ఏంటో మనకు తెలియచేస్తున్నారే కానీ అబ్రహాం గారు దేవుని పరిశోధించడం లేదు. దేవుడేంటో అబ్రహాం గారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. దేవుడు అబ్రహాము ఎవరో, ఎలాంటి వాడో మనకు తెలియపరుస్తున్నారు ఆయన పరిశోధించి. కనుక అబ్రహాము గారి యొక్క విశ్వాసం ఏంటి అనంటే దేవుడు అడిగారు, తాను ఇవ్వాలి అనే ఆలోచనే. యెహోవా దేవుడు సర్వోన్నతుడు, సృష్టికర్త, సర్వశక్తి స్వరూపి, ఆయనే ఆశీర్వదించే ప్రభువు, సమస్త జీవనకు ఆధారము. గనుక ఆయన మాట నేను వినాలి అనే ఆలోచన. అయితే ఈ మాటలు ఎందుకు వచ్చాయి? ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే దేవుడు ఆయనతో ఆ మాటలు పలికించారు. బహుశా అబ్రహాం గారికి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అవి
ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. అనాలోచితంగా కొన్ని తలంపులు మనలో నుంచి వస్తూ ఉంటాయి, కొన్ని మాటలు ఊరికి అట్లాగా పలుకుతూ ఉంటాం. అబ్రహాము గారి విషయంలో మనం చూస్తే దేవుని యొక్క చిత్తం ఎలాగనో ఉండబోతుందో అబ్రహాము గారితో ఆయన మాట్లాడించారు తన దాసులకు. కానీ అబ్రహాము గారి ఉద్దేశం అయితే దేవుడు తీసుకోరు, మేము వెనక్కి వచ్చేస్తామని చెప్పటం కాదు. దేవునికి తన కుమారుని బలి ఇవ్వటానికే ఆయన అక్కడికి వచ్చాడు. అలాగ బలి ఇవ్వటానికి రాకపోతే ఆయన నాటకాలాంటి వ్యక్తి అయిపోతారు కదా, వేషధార అయిపోతారు కదా. దేవుడు అలా తీసుకువెళ్ళండి అడుగుతాడు. కానీ మన ఎవరినైనా కొన్నిసార్లు జోక్ చేస్తూ ఏదైనా మాటలు మాట్లాడుతాం, అవి వారు సీరియస్గా తీసుకుంటే అనేక అపోహలకు, అపార్థాలకు, గొడవలకు కారణమవుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కృపచేత అబ్రహాము గారికి తెలియకపోయినా సరే ఆయన బలి ఇవ్వటానికి తన కుమారుణ్ణి దేవునికి మహిమకరమైన స్థితిలోనికి అక్కడికి వచ్చినప్పటికీ బహుశా తన కుమారుణ్ణి ఇక తాను విడిచిపెట్టాలి. ఇంతవరకే తమ అనుబంధం, దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన వాగ్దానాలు ఎలా నెరవేర్చుకుంటారు. ఇప్పుడు ఇస్సాకునిచ్చాడు, ఇంకొక కుమారుని ఇవ్వగలగా ఆయన? 100 సంవత్సరాలు తనకి ఇచ్చినటువంటి కుమారుడితను 150 సంవత్సరాలు అయితే ఇంకొక కుమారుని ఇవ్వరా? దేవుని యొక్క చిత్తం, ఆయనకు ఆశీర్వాదం ఎలాగ ఆయన ఇవ్వాలనుకుంటే అలాగే ఇవ్వగలిగినట్టు దేవుడు. గనుక నేను దేవుని మాట ప్రకారం చేయాలనే విశ్వాసం మాత్రమే అబ్రహాము యొక్క విశ్వాసం, మరొక ఆలోచనకు తావులేదు. కనుక ఆయనకు తెలియకుండా దేవుడు పలికించిన మాటలు తన దాసులకు తెలియచేసి ఆయన ముందు కొనసాగుతూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ వచనంలోనికి వచ్చేసరికి ఇస్సాకు గారు తన తండ్రి గారితో మాట్లాడుతూ నా తండ్రి అని ఆయన పిలుస్తున్నాడు. ఏంటయ్యా అనంటే ఆయనకు సందేహం వస్తుంది. అయ్యా దహన బలి అన్నావు, బయలుదేరాం, ఇదిగో నిప్పులు పట్టుకున్నావు, ఆ కట్టెలు ఉన్నాయి, కానీ అసలు పశువేదయ్యా? దహన బలికి నువ్వు ఏమి సమర్పించాలని వస్తున్నావు ఇక్కడికి? ఒకవేళ మన ఊరికి ఆలోచించేద్దాం, దహన బలికి గాడిద అనేది ఎప్పుడు కూడా ఇవ్వటానికి వీల్లేదు కదా, అది అపవిత్రమైన జీవి, దేవుని యొక్క బలికి పనికిరాదు. కానీ ఏకైక ప్రాణి అబ్రహాము గారు తన యొక్క దాసులతోనూ కుమారునితోనూ కలిసి ఆ స్థలం వరకు వచ్చినటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే గాడిద మాత్రమే. భారవాహకంగా ఆ గాడిదని తీసుకుని వచ్చారు. కానీ ఆ గాడిదని కూడా తన దాసులతో ఆయన విడిచిపెట్టాడు. ఇక తండ్రి కుమారులిరువురే ఆ కట్టెలు నిప్పు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఆ గాడిదను బలివ్వటానికి కూడా అవకాశం లేదు. మరి ఏం బలిద్దామని తండ్రి గారి ఉద్దేశం? ఈ ప్రశ్నకు సమాధానము మనం తదుపరి వచనాలన్నింటిలోనూ కూడా గమనిస్తూ ఉన్నాం. 8వ వచనంలో దాని యొక్క సమాధానం అబ్రహాము గారు అంటున్నారు, దేవుడే చూచుకొనును, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఎంత స్పష్టమైన దర్శనం అబ్రహాము గారికి దేవుడు ఇచ్చారు చూడండి. దహన బలికి ఒక ఆవుదూడను కూడా అర్పించవచ్చు. దహన బలికి ఇవ్వబడే చాలా ప్రాముఖ్యమైన ప్రాణులు ఇవి రెండు. పావురాలను వధించి బలివ్వటంలో కృతజ్ఞతార్పణల కొరకు లేదా ప్రాయశ్చిత్త పరిహారార్థ బలి కొరకు వివిధ రీతిలుగా అర్పణ చేస్తారు. కానీ దహన బలి అనేది చాలా ఖచ్చితంగా ప్రాముఖ్యంగా అయితే గొర్రె లేదా ఒక ఆవు, ఇవి రెండింటిలో ఒకటి మాత్రమే దహన బలి. అబ్రహాము గారికి దేవుడు ఎంత స్పష్టమైన దర్శనం ఇచ్చారో చూడండి. దహన బలికి గొర్రె పిల్లను యెహోవాయే చూసుకుంటారు.
అది మన వంతు కాదు, ఆయన చేయమన్నటువంటి పని మాత్రమే మనం చేయాలి. అంటే ఈయన ఆ మోరియా పర్వతం పైకి వెళ్ళేసరికి జరగబోయేటువంటి సంఘటనను గురించి వీరి ప్రయాణంలో అబ్రహాము గారికి ఆ యొక్క దర్శనం కలుగుతూ ఉంది. దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ఆయనకు చూపిస్తూ ఉన్నారు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం మాత్రం ఎలా ఉంది అనంటే, తాను దేవుని మాట ప్రకారం చేసే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. ఆల్టర్నేటివ్ ఏదీ లేదు. తన ఆలోచనకు ఏమాత్రం కూడా స్థానము లేదు. తదుపరి 4వ ఆలోచన 9 నుంచి 12 వచనాలలో మనం గమనిస్తే అక్కడ భయపడుట అనేటువంటి ఆలోచన మనం చూస్తాం. 9 నుంచి 12 వచనాలలో గొర్రెపిల్లను చూసుకున్నాని చెప్పినటువంటి అబ్రహాం గారు వెళ్ళి గొర్రెపిల్లను వెతకలేదు కదండి పర్వతం మీద. ఏం చేయాలి? ఆయనకు ఆ విషయం స్పష్టంగా తెలిస్తే, ఒకవేళ నా కుమారుని యెహోవా ఏమి తీసుకోవటం లేదు, ఊరికి సరదాగా నాతో అన్నారు, అక్కడికి వెళ్ళేసరికి నా అయితే ఒక గొర్రెపిల్ల ఖచ్చితంగా ఉంటుంది కనుక దాన్ని పట్టుకుని నేను బలిస్తానని అనుకోలేదు. ఆ పర్వతం మీదకి వెళ్ళిన వెంటనే బలిపీఠాన్ని కట్టేశాడు. తన కుమారునికి ఏం చేశాడు? ఆయన కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి ఆ బోర్లగా బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. ఆ స్థానంలో ఆ సమయంలో ఇస్సాకు అర్థం కదా తను బలి ఇవ్వబడుతూ ఉన్నాడని. ఖచ్చితంగా తనను అక్కడ దహన బలిగా తన తండ్రి సమర్పిస్తున్నాడని ఆయనకి తెలుసు. కానీ ఆయన నోరు మెదపలేదు. ఆ ప్రయాణంలో అడిగాడు ఆయన. అప్పటికి సంగతి తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తామో ఈ దహన బలిని మాత్రం తండ్రి గారు చెప్పాడని బయలుదేరాడు, వస్తున్నాడు. కానీ అప్పటికి అడిగిన ఈ దహన బలి పీఠాన్ని కూడా అమర్చి పేర్చి దాని మీద తనను పండుకోబెట్టినప్పుడు తనను బంధించి, నాయనా నన్నెందుకు బంధించావు, నన్నెందుకు ఈ కట్టెల మీద ఉంచావు, దహన బలికి నువ్వు గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటారని చెప్పావు కదా. ఈ ఆలోచనలు ఏవి కూడా మనకు కనబడటం లేదు. ఇస్సాకు యొక్క సంపూర్ణమైన విధేయత ఓ ప్రక్కన ఉంటే, అబ్రహాము గారు తన హృదయంలో ఎంత వేదన ఎంత దుఃఖం ఉన్నప్పటికీ వాటినన్నిటినీ నిగ్రహించుకొని వాటినన్నిటినీ అధిగమించి దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఆ కుమారుని బలివ్వటానికి పూనుకుంటూ ఉన్నాడు. 12వ వచనంలో యెహోవా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాటలు 2వ వచనం నుంచి చూద్దాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పటి వరకు చూడలేదా దేవుడు? ఆయన తెలుసు కదండి. మనం మొట్టమొదటి వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభువుకు అబ్రహాము గారు ఏంటో, ఆయన ఎలాంటి వాడో, ఎలాగ ఉండబోతున్నాడో తెలుసు. ఆయనేమి దేవుడు పరిశోధించక్కర్లేదు, పరీక్షించక్కర్లేదు. దేవునికి తెలుసు స్పష్టంగా. కేవలం మన కొరకు, మనకు ఒక ఎగ్జాంపుల్గా, మనం అనుసరించవలసిన విశ్వాసంలో ఓ ప్రత్యేకమైన మాదిరిగా మాత్రమే అబ్రహామును ఈ విధమైన అనుభవాల్లో దేవుడు నడిపిస్తున్నారు. కనుక ఇక్కడ ఆ కుమారుణ్ణి బలి ఇచ్చేంత వరకు తెగించిన తండ్రిగా అబ్రహాము గారిని మనం చూడాలి. దేవునికి భయపడేటువంటి తండ్రి కనుక తాను ఎంతో ప్రేమించే కుమారుణ్ణైనా సరే బలి అర్పణ చేయటానికి వెనుతీయనటువంటి తండ్రిగా అబ్రహాము గారిని మనం గమనించాలి. ఆ తదుపరి 5వ ఆలోచనలో 13 నుంచి 14 వచనాలలో అబ్రహాము గారు ఈ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పొట్టేలును అక్కడ పట్టుకున్నారు. ఆ గొర్రెను పట్టుకున్నారు. ఆ పొట్టేలును పట్టుకొని దాన్ని దహన బలిగా అర్పణ చేసిన ఆ అనుభవంలో ఆ స్థలానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాడు ఈయన. ఏంటది? 14వ వచనంలో యెహోవా ఈరే.
ఆ మాట చాలామంది తమ తమ ఇళ్లకు కూడా పెట్టుకుంటారు. క్రైస్తవ గృహాల్లో ఇంటికి పేరు కూడా యెహోవా జైరే లేదా యెహోవా ఈరే అనేటువంటి ఆ మాట ఇంటికి పేరుగా పెట్టుకుంటారు చాలామంది. ఎందుకంటే మమ్మల్ని సృష్టికర్త అయిన దేవుడు నిరంతరం కనిపెడుతూ ఉంటారు. ఆయన కాపుదలలో, కన్నుదృష్టిలో, ఆయన కనుసన్నలలో మేము ఉన్నప్పుడు మాకు క్షేమం కలుగుతుంది. మా ప్రతి అవసరత చూసేటువంటి దేవుడు ఆయన అనే ఉద్దేశం. ఇక్కడ యెహోవా ఈరే అని ఈ పేరు పెట్టడంలో అబ్రహాము గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక బలి కొరకు పశువును ఆయన చూసుకుంటారని కాదు. తన యొక్క పరిస్థితులు, తన హృదయాంతరంగంలోని ఆలోచన, తన యొక్క కుటుంబ పరిస్థితులు, తన ఆత్మీయమైన జీవితం సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయనే తన భవిష్యత్తును కూడా చూచే దేవుడు అని యెహోవా ఈరే అని ఆ స్థలానికి పేరు పెడుతున్నారు. దేవునికి కాదు. ఆ స్థలములో ఆయన కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటి అనంటే, దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడైనా ఏ స్థలమనైనా నా మీద ఆయన ఉంచుతున్నారు. ఆయన చూసుకోకపోతే నాకు ఏ విధమైన క్షేమం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఆ తదుపరి 6వ ఆలోచనలో మనం గమనిస్తాం. 15 నుంచి 19 వచనాల భాగములో దేవుని యొక్క ఆశీర్వాదం మరలా అబ్రహాం మీద ప్రభు స్థిరపరుస్తూ ఉన్నారు. 17వ వచనం నుంచి మనం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఇప్పటికే 3 సార్లు ఈ ఆశీర్వచనాలు అబ్రహాం గారికి ఇచ్చారు. 4వసారి ఇష్మాయేలు విషయంలో కూడా ఆయన చెప్తూ ఉన్నప్పుడు మరలా రిపీట్ చేశారు. ఇది వాస్తవంగా చూడాలంటే మరొక పర్యాయం ఇక్కడ ఈ ఆశీర్వచనాలు అబ్రహాం గారి మీద దేవాదేవుడు స్థిరపరుస్తూ ఉన్నారు. అంటే ఎంత రిపీటెడ్గా ఈ ఆశీర్వాద వారసునిగా, ఆశీర్వాదముగా అబ్రహాము గారు ఉండటానికి ప్రభు పిలుచుకున్నారు. ఆయన దయ కలిగినటువంటి ఆలోచన నెరవేరుస్తూ ఈ ఆశీర్వాదాలు అబ్రహాము గారిపై స్థిరపరుస్తూ ఉన్నటువంటి తలంపులు ఈ తలంపులు. 18వ వచనంలో ఆయన చెప్పేటువంటి మాటలు, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. అబ్రహాం యొక్క డిసెండెంట్స్ అందరికీ కూడా ఇక రాబోయే కాలంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు. చివరి భాగం 7వ భాగానికి మనం వస్తే 20 నుంచి 24 వచనాలలో అబ్రహాం యొక్క సహోదరుడైన నాహోరు యొక్క సంతానం గురించి అక్కడ తెలియపరచబడుతుంది. నాహోరుకు మిల్కాకు కలిగిన సంతానం 8 మంది. నంబర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం, 8 మందిని అని 23వ వచనంలో. అయితే 8 మందిలో చిట్ట చివరి సంతానం బెతుయేలు. చూసారా, 22వ వచనంలో ఆ చివరి మాటల్లో మనం గమనిస్తున్నాం. బెతుయేలు రెబ్కాను కనెను. బెతుయేలు వరకు నాహోరు యొక్క సంతానం. అక్కడి వరకు 8 మంది. బెతుయేలు యొక్క కుమార్తె రెబ్కా. ఎందుకు ఈ సంతానాన్ని గురించిన ప్రస్తావన? దేవుడిచ్చిన ఆశీర్వాదం అబ్రహాం గారికి, నీ సంతానం కదా ఆశీర్వాదం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తాం, నీ సంతానం వలన ఈ భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదింపబడును. కనుక ఆ సంతానం ఎలాగ రాబోతున్నారు? ఈయన కుమారుడు బెతుయేలు కుమార్తె అయిన రెబ్కా, ఇస్సాకు యొక్క భార్య ఆమె కదా. కనుక ఇస్సాకు యొక్క భార్యను అప్పటికే ప్రభు ఏర్పాటు చేసి ఉంచారు. కనుక ఎవరు ఇస్సాకు యొక్క భార్య కావాలో దేవుని యొక్క నిర్ణయాన్ని ముందుగానే ఇక్కడ రాయిస్తున్నారు. ఎప్పుడో ఎలియాజర్ గారు వెళ్ళి తెలవకుండా ఎక్కడికో వెళ్ళి అక్కడ పరీక్ష పెట్టుకుని రెబ్కాని చూస్తే అప్పుడు ఇస్సాకును సంపాదించడం కాదు, దేవుని ఆలోచన ఇక్కడ చూడాలి మనం. మొట్టమొదట
దేవుని యొక్క సంకల్పం ఇస్సాకుకు రెబ్కా భార్య అవ్వాలి. వారి యొక్క సంతానం వలన ఈ భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు ఇక్కడ నాహోరు సంతానాన్ని గురించి ముందుగానే వ్రాయబడుతుంది, రిబ్కాని గురించి ముందుగానే వ్రాయబడుతుంది. ఇలాగున ఈ 22వ అధ్యాయంలో 7 ఆలోచనలను మనం చూస్తాం. మొదటి 2 వచనాలలో పరిశోధన, 3 నుంచి 7 వచనాల్లో 2వ ఆలోచన ప్రశ్న, 8వ వచనంలో 3వ ఆలోచన యెహోవా చూచుకొనుట, 9 నుంచి 12 వచనాలలో 4వ ఆలోచన దేవునికి భయపడుట, 13 నుండి 14 వచనాలలో 5వ ఆలోచన యెహోవా చూచుకునేటువంటి దేవుడు, 15 నుంచి 19 వచనాల్లో 6వ భాగము ఆశీర్వాదము, 20 నుంచి 24 వచనాలలో ఎవరి ద్వారా అయితే ఈ ఆశీర్వాదం కలుగుతుందో ఆ సంతానము రెబ్కాను కనుపరచటం. త్రియేక దేవుని కృప మనకందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము మన ప్రభువైన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.